కరీంనగర్ జిల్లాలో 4 రోజులుగా రాష్ట్ర స్థాయి పోలీసుల క్రీడా పోటీలు అట్టహాసంగా ముగిశాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ముగింపు పోటీలకు రాష్ట్ర డీజీపీ జితేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఆధునీకరించిన పరేడ్ అండ్ స్పోర్ట్స్ గ్రౌండ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ సమక్షంలో ట్యాగ్ ఆఫ్ వార్ ఫైనల్ పోటీని నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు డీజీపీ జితేందర్ బహుమతులు అందజేశారు. దాదాపు 29 క్రీడాంశాలు నిర్వహించిన ఈ పోటీల్లో గతంతో పోలిస్తే ఈసారి అధిక సంఖ్యలో పోలీసులు పాల్గొన్నారని తెలిపారు అధికారులు. ఒక్కసారి రెండు జట్లకు చప్పట్లు. పోలీస్ నంబర్ 1 పోలీస్ వచ్చింది. మన దగ్గర కూడా ఎవరు లేరు. తర్వాత మొన్న డ్యూటీ మీట్ కూడా జరిగింది. సో డ్యూటీ మీట్లో ఎవరు నంబర్ 1 వచ్చారు? తెలంగాణ పోలీస్. నౌ ఐ రిక్వెస్ట్ నెక్స్ట్ టైం తెలంగాణ టీమ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎక్కడ రావాలి? నంబర్ 1. సో అందరూ లార్జ్ నెంబర్లో పార్టిసిపేట్ చేయాలి, తర్వాత ప్రిపరేషన్ చేయాలి. సో లెట్ us see నెక్స్ట్ టైం మనకి కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెడల్స్ ట్రాఫీస్ రావాలి. సో మన ఐ రిక్వెస్ట్ ఐజీ స్పోర్ట్స్, మేబీ ఓవర్ ఇయర్స్ వీ హ్యావ్ నాట్ టార్గెటెడ్, బట్ దిస్ టైమ్ లెట్ us try to work hard to get this trophies. ముందెన్నడూ లేని విధంగా అత్యంత అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో 2380 మంది కేవలం క్రీడాకారులు మాత్రమే. వీరిలో 296 దగ్గర 300 మంది అంటే 12.43% ఈ క్రీడాకారుల్లో మహిళలు ఉన్నారు. చాలా చాలా అభినందించదగిన విషయం. ఇది ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెరగాలని ఆశిస్తున్నాను. ఈసారి క్రీడలకి ఎవరైతే పేరు నమోదు చేసుకున్నారో ఎవరిని కాదనకుండా అత్యంత అధిక సంఖ్యలో మన డీజీపీ గారు, తర్వాత ఆర్గనైజింగ్ సెక్రటరీ అవినాష్ మోహంతి గారు, వారందరినీ కూడా ఎంతమంది ఎన్ని క్రీడలు ఆడాలనుకున్నా కానీ, మల్టిపుల్ క్రీడలు ఆడాలనుకున్నా కానీ వాళ్ళందరినీ కూడా అలౌ చేశారు ఇక్కడికి. పోలీస్లో ఉండే టీమ్ స్పిరిట్ ఏంటంటే నాకు కూడా 14 సంవత్సరం సర్వీస్ తర్వాత ఈరోజు తెలిసింది. ఎందుకంటే పైన నుంచి సపోర్ట్ అండ్ కింద నుంచి హార్డ్ వర్క్, ఈ రెండు కాంబినేషన్తో ఈరోజు మేము 21 డేస్లో ఈ గ్రౌండ్ రెడీ చేసాము. బాస్కెట్బాల్స్ కోర్ట్ వేసాము, ఫుట్బాల్ కోర్ట్, కబడ్డీ మీరు అందరు చూసారు. ఇక్కడ ఒక ఉత్సవమైన వాతావరణం ఉండేది లాస్ట్ 4 డేస్లో. ఏ స్పోర్ట్ కూడా వదలలేదు. 27 ఈవెంట్స్ చెప్పారు, ఇంక్లూడింగ్ వాటర్ స్పోర్ట్స్ 27 ఈవెంట్స్. అన్నిటికీ కూడా విత్ మెడల్ సెరిమనీస్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసే జరిగింది. దాంట్లో నాదేమైనా ఐఎమ్ జస్ట్ అ ఫెసిలిటేటర్. దాని మొత్తం క్రెడిట్ డీజీ గారు ఇచ్చిన క్రెడిట్ మొత్తం కూడా మా టీం, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ టీంది ప్రతి ఒక్కరికి కూడా నా సైడ్ నుంచి చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వరంగల్లో పార్కుల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు మున్సిపల్ అధికారులు. పిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్తో పాటు గ్రీనరీ పెంచడం, ఓపెన్ జిమ్ పరికరాల రిపేర్లపై నజర్ పెట్టారు. చాలా పార్కుల్లో సరైన ఏర్పాట్లు లేక జనం పార్కుల వైపు పోవడమే బంద్ పెట్టడంతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేటలోని 27 పార్కుల్లో జిమ్, వ్యాయామం, పిల్లలు ఆడుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే అందులో చాలా పరికరాలు పనిచేయడం లేదు. వాటిని రిపేర్ చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం చేశారు. దీంతో పబ్లిక్ పార్కులకు రావడమే బంద్ చేశారు. దీంతో పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం నుండి 8 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరమ్మతులు చేపట్టడంలో నిమగ్నమయ్యారు. పబ్లిక్ గార్డెన్లో పిల్లలు ఆడుకునేందుకు ఆట పరికరాలు, జారుబండలు, ఉయ్యాలలు కొన్ని సరిగ్గానే పనిచేస్తున్నా మరికొన్ని ఊడిపోయాయి. వాటిని మరమ్మతులు చేపడితే జిమ్, వ్యాయామం చేయడానికి, పిల్లలు ఆడుకునేందుకు ఉపయోగకరంగా ఉంటాయి. వాటిని తొందరగా మరమ్మతులు చేపట్టాలని అంటున్నారు స్థానికులు. కొన్ని ఆటల పరికరాలు మరమ్మతు చేయాల్సిన అవసరం ఉన్నది. పిల్లలు పాడుకున్న రక్షణ పరంగా కూడా లోటు బాగుంది. ఆ రక్షణ పరంగా కూడా కల్పించాలని మేము కోరుకుంటూ మనల్ని తీసుకుని వచ్చాం, ఆడిపించడం కోసం వచ్చాం. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొన్ని 50% బాగున్నాయి, 50% అండర్ రిపేర్ ఉన్నాయండి. అవి కూడా బాగా చేసి పిల్లలకు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. కొన్ని పార్కుల్లో ఆట వస్తువులు చిందరవందరగా పడేశారు. గార్డెన్లో రద్దీ బాగుంది కాబట్టి మొక్కలు నాటాలి. మరికొన్ని వాటిలో పిల్లలు ఆడుకునేందుకు కొత్త పరికరాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మేము పిల్లలతో వచ్చామండి. చాలా వరకు చాలా బాగున్నాయి, కాకపోతే కొన్ని అన్నీ ఖరాబ్ అయినాయి.
అవి కూడా కొంచెం రిపేర్ చేయించి చేస్తే బాగుంటుంది. అలాగే మేము కూడా ఈవినింగ్ రావడానికి పిల్లలతోటి కొంచెం మైండ్లో స్ట్రెస్ అనేది పోవడానికి మాకు కూడా కొంచెం ఫెసిలిటీ మంచిగా ఉంటే బాగుంటుంది. పిల్లలు అందరూ బాగా ఆడుకుంటున్నారు కానీ కొన్ని అన్నీ బ్రేక్ అయిపోయి ఉన్నాయి. కొత్తవి అవి చేపిస్తే బాగుండు. చెట్లు కూడా కొంచెం అన్నీ బాగా ఇదిగా ఉన్నాయి, కొంచెం అవి కూడా కొంచెం కేర్ తీసుకొని చూస్తే బాగుంటుందని మా ఫీలింగ్ అనమాట. నగర ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు పబ్లిక్ గార్డెన్ను సుందరంగా తీర్చిదిద్దాలంటున్నారు పబ్లిక్. పార్కులో పిల్లలు ఆడుకునే ఉయ్యాలలు నిచ్చెన విరిగిపోవడంతో పిల్లలు ఆడుకోలేకపోతున్నారని పార్క్కి వచ్చిన పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక్కడ పిల్లలకు కొన్ని మాత్రమే ఉన్నాయి, ఇంకా అసౌకర్యంగా ఉన్నాయి కాబట్టి గ్రీనరీ పెంచాలి. కొద్దిగా ఈ ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళకు కూడా మేము విన్నపం చేసుకుంటున్నాము. ప్లస్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ప్లస్ గవర్నమెంట్ కూడా ఇంకా కొన్ని పిల్లలకు చాలా అసౌకర్యంగా ఉన్నాయి కూడా కొన్ని ఖరాబ్ అయిపోయినాయి ఇక్కడ. కాబట్టి మీరు అతి త్వరలో కొద్దిగా పిల్లలకు ఇక్కడ, ఎందుకంటే సిటీ మధ్యలో ఉంది కాబట్టి ఈ ప్లేసు ఇది అందరికి ఉపయోగపడేది. ఇది ఇంకా కొద్దిగా డెవలప్ చేయాలని చాలా అది ఉన్నది. ఇప్పుడు ఇంకా ఇక్కడ మొత్తం ఇక్కడ నీట్గా కూడా లేకుండా అయిపోయింది. ఇది ఇప్పుడు ఉన్న ఎక్విప్మెంట్స్ కూడా కొద్దిగా పెంచాలండి. ఇది చాలా అసౌకర్యంగా ఉన్నది పిల్లలకు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పార్కుల సుందరీకరణ పనులు చేపట్టి పార్కుల్లో జిమ్ల పరికరాలు మరమ్మతులు చేపట్టడమే కాదు, కొత్తగా వ్యాయామం చేసేందుకు పరికరాలను ఏర్పాటు చేపిస్తున్నామని చెబుతున్నారు ప్రజాప్రతినిధులు. పబ్లిక్ గార్డెన్లో కానీ డెవలప్మెంట్ కోసము చిల్డ్రన్ పార్క్ కానీ ఇవన్నిటి కూడా సుందరీకరణ దానితోటి మేము కొత్త ప్లాంటేషన్ లాన్స్ కానివ్వండి, అదే అందులో ఓపెన్ జిమ్ కార్యక్రమాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా స్పెషల్ ఫండ్ కేటాయించినాం. వీటి మీద సుందరీకరణ కోసం ఆ యొక్క ఫండ్స్ ద్వారానే మేము ప్రతిదీ కూడా ఇంక్లూడింగ్ ట్యాంక్ బండ్స్ కానీ, భద్రకాలమో ట్యాంక్ బండ్ కానివ్వండి, వడ్డపల్లి ట్యాంక్ బండ్ కానీ, ఆడ కూడా పార్క్స్ ఉన్నాయి. ఆ పార్క్స్లలో వాటి సుందరీకరణ చేస్తాం. వీటన్నిటిలో కూడా సుందరీకరణ కోసము ఎక్కడెక్కడి నుంచో మేధావులు తీర్చిదిద్దినటువంటి విగ్రహాలని ఆ యొక్క పార్క్ స్థలంలో నియమిస్తూ ఇలాంటి అన్నింటినీ కూడా తీసుకొచ్చి పొందుపరిచి సుందరీకరణ చేయటం జరుగుతున్నది. పార్కులు సుందరంగా తీర్చిదిద్దేందుకు దృష్టి సారించిన అధికారులు, ప్రజాప్రతినిధులు పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు జనం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇసుక దందా మళ్లీ మొదలైంది. నదీ ప్రవాహం తగ్గగానే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. నిత్యం వందలాది వాహనాల్లో ఇసుక తరలిపోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటున్నారు జనం. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు స్థానికులు. నిజామాబాద్ జిల్లా బోధన పరిధిలో మంజీరా పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక తరలిస్తున్నారు అక్రమార్కులు. ప్రభుత్వ నిర్మాణాల కోసం కొన్ని చోట్ల స్థానిక తహసీల్దార్ అనుమతితో తీసుకువెళ్తున్న ఇసుక రవాణాలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ వర్క్స్ కోసమని చెప్పి ఇతర అవసరాల కోసం కాంట్రాక్టర్లు ఇసుక దారి మళ్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సిద్దాపూర్, ఖన్గావ్, కప్పర్లా, హంగర్గా గ్రామాల పరిధిలోని మంజీరా పరివాహక ప్రాంతంలో రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణా నడుస్తుంది. మంజీరా నది, దాని ఉపనదులైనటువంటి హరిద్రా నదిలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉన్నది. ప్రైవేటు భూముల్లో ఇసుక మేటల తొలగింపు పేరు మీద సిద్దాపూరు, మందార్నాలో క్వారీ అనుమతులు పొందినప్పటికీ కూడా పెద్ద ఎత్తున అక్కడ అక్రమ ఇసుక రవాణా కొనసాగుతూ ఉన్నది. ప్రభుత్వ పనులకు మాత్రమే ఇసుక తరలించాలని చెప్పేసి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అటువంటి పద్ధతిలో జరగట్లేదు. ఈ కండగాం కావచ్చు, బిక్నెలి కావచ్చు, సిద్దాపూర్ కావచ్చు, పెగడపల్లి కావచ్చు, మందార్నా నుంచి, హున్సా నుంచి పెద్ద ఎత్తున రోజుకు వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లలో బోధన్, నిజామాబాద్, హైదరాబాద్ దాకా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతూ ఉన్నది. ఇంత అక్రమంగా లక్షలాది రూపాయల ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నా కానీ ఈ యొక్క ఆఫీసర్లు కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు. ఎవరైనా ఈ యొక్క అక్రమ రవాణా మీద ఫిర్యాదు చేసి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ఫిర్యాదు చేస్తే వారిపైన దాడి చేయడం కానీ, వాళ్ళని బెదిరించడం కానీ ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ యొక్క అక్రమమైనటువంటి ఇసుక నిల్వలు ఎక్కడెక్కడైతే ప్రాంతాలలో డంప్ చేసి ఉన్నాయో ఈ యొక్క అక్రమ ఇసుకను డంపులను స్వాధీనం చేసుకొని వేలంపాట వేసేసి ఈ యొక్క అక్రమ ఇసుక రవాణాను అరికట్టవలసిన పరిస్థితి ఉందని చెప్పని. మంజీరా పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం నీటి ప్రవాహం లేకపోవడంతో ఇసుక తోడుకోవటం ఈజీ అయింది. ఇక్కడి నుంచి మెదక్, హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ ప్రాంతాలకు ఇసుక సప్లై చేస్తున్నారు. మైనింగ్ అధికారులకు, స్థానిక రెవెన్యూ అధికారులకు పెద్ద ఎత్తున మామూలు ముట్టడంతోనే పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. పోలీసులు కూడా దగ్గరుండి ఇసుక లారీలను పంపుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.
ఒక వే బిల్ తీసుకొని అదే వే బిల్లుతో 100 ట్రిప్పులు కొట్టిస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. గ్రామాల నుంచి మంజీరా నది వరకు కిలోమీటర్ సొంతంగా రోడ్లు వేసుకొని మరీ ఇసుక దందా చేస్తున్నారు. ప్రతిరోజు నిత్యం నడుస్తూనే ఉన్నాయి, రాత్రుల్లో కూడా నడుస్తున్నాయి. యంత్రాంగం కూడా ఏం చేస్తుందో తెలియదు. ఒక బండ్లు నడుస్తున్నాయని వే బిల్లు ఇచ్చినాము, మేము బండ్లు నడుస్తున్నాయని చెప్తున్నారు. ఒక వెయిట్ చేయడానికి ఒక కాటా లేదు. మరి అదేవిధంగా ఎన్ని బండ్లు పోతున్నాయి ఎంక్వైరీకి ఇంకొక లేదు. ఒక్కొక్క ఊర్లో 10 డోజర్లు ఉన్నాయి. వాటిని ఎందుకు తీసుకొచ్చారు? ఈరోజు ఆర్టీఓ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఒక ఊర్లో ఒక రైతు దగ్గర అట్లాంటి బండ్లు ఏం అవసరం? ఆ బండ్లు ఒక్కొక్కటి దగ్గర ఇన్ని టిప్పర్లు ఎందుకు? ఈ టిప్పర్లన్నీ ఏం పని చేస్తాయి? వాటి గురించి కూడా ఎంక్వైరీ చేయాలి. పర్మిషన్ ఉన్న ఒక బండి పర్మిషన్ తీసుకుంటారు, మిగతా బండ్లన్నీ వేరే దగ్గర రాత్రిపూట డంప్ చేస్తే అవన్నీ నింపి పంపిస్తూ ఉంటారు. ప్రభుత్వం వీళ్లకు అనుమతి ఇచ్చి ఇసుకకు ఎలాంటి దొంగతనాలు జరగకుండా పకడ్బందీగా మేము అవినీతి జరగకుండా చూస్తామని అన్నారు. కానీ మా ఖండ్గాం గ్రామంలో ఈ విధంగా ఇసుక పర్మిషన్ ఇవ్వడం సరికాదని, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా వాళ్ళ బోర్లకు నీళ్లు కూడా సరిగా రావడం లేదు. నీళ్లు అనేది తగ్గుతూ ఉంది. ఎందుకంటే పరిమితికి మించి కూడా వీళ్ళకు పర్మిషన్ ఒక 50 టిప్పర్లు ఇస్తే వీళ్ళు ఎక్కువ టిప్పర్లు మోతాదులో కొట్టుకోవడం జరుగుతుంది. ఈ టిప్పర్లలో ఇసుకను తరలిస్తూ ఉన్నారు. ఎవరైనా అడ్డుపడితే వాళ్ళకి బెదిరించడం కానీ రౌడీజం అనేది చేస్తూ ఉన్నారు. అక్రమంగా తరలించిన ఇసుకను తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో డంప్ చేసి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు వ్యాపారులు. రవాణా కోసం భారీ వాహనాలు తిరుగుతూ ఉండటంతో రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. పలు గ్రామాల్లో ఇసుక లారీలతో జరిగిన ప్రమాదాల్లో అనేక మంది గాయాల పాలయ్యారు. నిజామాబాద్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ టీం సరిగా పనిచేయకపోవడం, టాస్క్ ఫోర్స్ ఉందా లేదా అన్నట్లుగా వ్యవహరించడం కూడా ఇసుక దందా చేసే అక్రమార్కులకు అవకాశంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. యూత్ కూడా గంజాయికి, డ్రగ్స్కు, మాఫియాకు, మద్యంకి చాలా మట్టుకు బానిస అవుతున్నారు. బీజీ మనీ అనేది ఒకటి ప్రోత్సహిస్తున్నారు. ఒక ట్రాక్టర్కి మినిమం ఒక 2000 సంపాదన అవుతుంది. 5 ట్రిప్పులు కొడితే 15-20 సంపాదన అవుతుంది. వీళ్ళు వేసే ఫైన్ ఒక 2000. దానివల్ల ఎటువంటి నష్టం జరుగుతలేదు. వాళ్ళకి పోతే పోని ఒక 2000 ఫైనే పడుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా రౌడీ విజయాన్ని దాన్ని యూజ్ చేసుకొని బాగా చేస్తూ ఉన్నారు. మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? మేము నిలదీస్తూ ఉన్నాం. మరి ఎప్పుడైనా కానీ కళ్ళు తెరిచి ఈ ఉష్క మ్యాంపియాన్ని అడ్డుకోవాలని రాత్రిళ్ళు ఎవరంటే వారిని నడిపిస్తూ ఉన్నారు. యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. అదేవిధంగా భూగర్భ జలాలు కూడా అరగంటూ ఉన్నాయి. రైతులకు తీవ్రంగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలని మేము. ఇసుక అక్రమ దందాపై స్థానికుల ఫిర్యాదుతో డీజీపీ సీరియస్ అయినట్లు సమాచారం. పూర్తి స్థాయిలో అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకుని ఇసుక దందాలు కట్టడి చేయాలని కోరుతున్నారు స్థానికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, నాగరాజు. ప్రముఖ డాక్టర్ గోపీనాథ్ ఇంట్లో తేనీటి విందులో పాల్గొన్నారు. అనంతరం జూలూరుపాడులో దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. తర్వాత కారేపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి కారేపల్లి మండలం పేరేపల్లి గ్రామంలో దామల్ల వెంకమ్మ సంస్మరణ సభలో పాల్గొని ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యేలు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతాపూర్ శివారులోని నాపరాతి పాలిషింగ్ యూనిట్లోని నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందింది. ఇతర రాష్ట్రానికి చెందిన హసీనా బెహరాజ్ దంపతులు ఉపాధి కోసం వలస వచ్చారు. 4 ఏళ్ల కూతురు మహీ ఖాతున్ ఆడుకుంటూ యూనిట్లోని నీటి సంపులో పడి మరణించింది. నీటి సంపు పైన ఎలాంటి కప్పు ఏర్పాటు చేయకపోవడం వల్లే చిన్నారి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. చిన్నారి మృతిపై కొంతమంది రాజకీయ నాయకులు సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలున్నాయి. के ऊपर ये मेरा बच्चा नहीं था। उसी टाइम से बच्चा खोज रहे थे, बच्चा नहीं मिला। जब सौदागर आ गया तो सौदागर हमें लाठी लेके निकाल रहा था, बच्चा मैं उठ गया फूल। मेरा बच्चा को नहीं नजर दिया था, मेरा बच्चा कहाँ था नहीं था, कोई मालूम नहीं था। मेरा बच्चा मेरा मालूम नहीं है, गजार नहीं है। मशीन वाले को टंकी के ऊपर जाले डालना चाहिए, तो फैमिली लेके रहता बच्चा। कहीं फैमिली वाला उसका बच्चा माँ बाप कहीं चला गया घूमने को, तरकारी लाने को चला गया, बच्चे को ध्यान, अगर बच्चे गिरता तो जाले पे गिरता, जाले पे गिरता तो पब्लिक देखता उसको, कोई बच्चा भी देखता तो हल्ला करता हो। फोन किया ना, वहाँ बच्चे गया, मैं देखे तो वहाँ बच्चे नहीं था। फिर थोड़ा देर आधा घंटा बाद गया उधर रोने के लिए, मैं गया तो वहाँ पे उसका साथ आया। मैं देखे इधर उधर खोजे नहीं मिला तो हौद में बोले खोजने के लिए, उधर गया डंडा लेके ऐसे किया तो बच्चे वो निकला। మహాకుంభమేళాలో తప్పిపోయిన 4 జగిత్యాల జిల్లాకు చెందిన మహిళలు ఎట్టకేలకు స్వగ్రామానికి చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు 4 రోజుల క్రితం జగిత్యాల నుంచి 11 మంది మహిళలు వెళ్లారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు వెళుతుండగా 4 మహిళలు తప్పిపోయారు. జగిత్యాల విద్యానగర్కు చెందిన నరసవ్వ, కొత్తవాడకు చెందిన రాజవ్వ, బుచ్చవ్వ, సత్తవ్వ కనిపించకుండా పోయారు. మహాకుంభమేళాలో తప్పిపోయిన 4 మహిళలు ఎట్టకేలకు స్వగ్రామానికి క్షేమంగా చేరుకున్నారు.
మీ పైసలు మేము కంపల్సరీ కొట్టుడే బండికి ఇద్దరం పోతే ఒక 2 బండ్లలో మేము వెనకాయినాం. వాళ్ళు ముందాయిర్రా మరి వెనకాయిర్రా మాకు తెలియదు. ఇక వాళ్ళు మాకు వాళ్ళు కాదలే, మేము వాళ్ళకి కాదులే. తిరిగి ఆ రాత్రి ఏం చేసినాం, ఇక నెగడు అగ్గి నెగడు పెట్టుకున్నాం, ఆడిడ కూర్చున్నాం. వచ్చి ఒక ఆయనే నాకు కొద్దిగా బాధ వస్తుంది, నేను చూపిస్తా రాని వచ్చి ట్రైన్ ఎక్కించింది. ట్రైన్ ఎక్కించిన వాళ్ళే ఆ ట్రైన్ ఇంకో వేరే కాడ దిగించింది. దించిన వాళ్ళే ఆడ నా దగ్గర 1200 ఉండే, నా దగ్గర 1200 ఉండే. ఆ 1200 పెట్టినాం, 1300 ఉండే. ఆయన 4 టికెట్ తీసుకున్నాం, వరంగల్ టికెట్ తీసుకున్నాం. ఆ ట్రైన్ ఎక్కినాం. ఆ ట్రైన్ ఎక్కి వరంగల్కి వచ్చినాం కానీ నైట్లో దించింది అది. అయితే నా ట్రైన్లు ఉన్న వాళ్ళు ఇది స్టేషనేనా అని అడిగే వారికల్లా వాళ్ళు అన్నారు కదా, ఈ స్టేషన్ కాదమ్మా ఇంకో స్టేషన్ ఉన్నది అన్నారు. అనే వారికల్లా ఆడ దిగుతామని మేము కూర్చుండే వారికల్లా ఆ స్టేషన్ ఎత్తిపోయిందట. అరదలో దిగినాం. అరదలో దిగి ఆడ తెల్లారి దాకా ఆడనే ఉన్నాం. ఆ ట్రైన్ల కాడ ఉన్నాం. ఆయన దాటి పోయినాం, పోలీస్ స్టేషన్లకు పోయినాం, అడిగినాం. అడిగితే గిట్లా మరి మేము తప్పిపోయి వచ్చినాం, మా మాకు గిట్లా కుంభవేలు వచ్చినాం, మేము తప్పిపోయినాం సార్ అన్న వాళ్ళే వాళ్ళు దగ్గరికి తీసి ఇక్కడ అన్నం పెట్టి ఇచ్చారు. మాకు ఒక 2000 రూపాయలు ఇచ్చారు. మేము వరంగల్ దాకా చేరినామంటే మా ఏరియాలో మేము పడతాం అని అన్న వాళ్ళే. ఆయనతో పాపం వాళ్ళు ఏం చేశారు, 2000 రూపాయలు ఇచ్చారు. 2000 రూపాయలు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళే అమ్మ మేము విజయవాడ నెల్లూరు పోవాలి, మేము విజయవాడ దాటాలి. ఆ మేము మా దాకా మీరు ఇక్కడ దాకా వస్తారు, మేము వచ్చేదాకా వస్తారు. మీరు వరంగల్ దాకా మేము చూపుతుంటాం, మీరు ఆడ దించుతాం మేము అన్నారు. ఆయన వరంగల్ కాడ ఆడ మమ్మల్ని అలా దించారు. దించి వరంగల్ వాళ్ళే అడివేయరు. ఇక మేము వరంగల్ కాడ దిగి ఆయన బస్ ఎక్కి వచ్చినాం. జైతాల పడ్డాం. ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని పినపాక బ్రిడ్జి సమీపంలో టాటా ఏసీ వాహనం ప్రమాదానికి గురైంది. టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పి పల్టీ కొట్టింది వాహనం. 3 కూలీలకు గాయాలు. ప్రమాద సమయంలో ఆటోలో దాదాపు 15 మంది కూలీలున్నారు. ఆటోలో కొనిచెర్ల మండలం ప్రొద్దుటూరు, తూటికుంట్ల గ్రామాలకు చెందిన కూలీలు ఉన్నట్లు గుర్తించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు తండాల్లో సారా బట్టీలను ధ్వంసం చేశారు. కోడేర్, కొల్లాపూర్, పెంట్లపల్లి, పెద్దకొత్తపల్లి మండలాల్లో దాడులు చేసి 100 కిలోల నల్లబెల్లం, 1000 లీటర్ల బెల్లం పానకం, 100 లీటర్ల సారాను ధ్వంసం చేశారు. ఫిబ్రవరి 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సారాపై ఉక్కుపాదం మోపుతామన్నారు ఎక్సైజ్ సిఐ నాగిరెడ్డి. నుంచి ఇప్పటి వరకు జనవరి 30 వరకు 14 కేసులు నమోదు చేసి 14 మందిని అరెస్ట్ చేసి 12 మందిని బైండ్ ఓవర్ చేసి 5 ద్విచక్ర వాహనాలని సీజ్ చేయడం జరిగింది. నాటుసారా ట్రాన్స్పోర్టేషన్లో భాగంగా వారి వద్ద నుంచి 10 ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. 166 లీటర్ల సారాయిని సీజ్ చేసి ధ్వంసం చేయడం జరిగింది. అలాగే 4500 లీటర్ల బెల్లం పానకంను ధ్వంసం చేయడం జరిగింది. ఇట్టి స్పెషల్ డ్రైవ్ ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. ఈ ఫిబ్రవరి 15లోగా తెలంగాణలో నాటుసారా నిర్మూలన చేపట్టడం జరుగుతుంది. డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. స్పెషల్ టీమ్స్ కూడా మన కొల్లాపూర్ స్టేషన్లోనే ఉంటాయి. గద్వాల్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కానీ, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఇంకా అవసరమైతే స్పెషల్ ఫోర్సులని తీసుకోవడం జరుగుతుంది. అలాగే పోలీస్ వారి సహకారంతో కూడా ఈ రైళ్లు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా నాటుసారా తయారీదారులు ఇది తయారు చేస్తున్నట్టయితే వారిని బైండ్ ఓవర్ చేసి ₹1,00,000 ఫైన్ చెల్లించకపోతే వారికి సంవత్సరం పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ఇలాగే ఎక్కువ కేసులు నమోదయ్యి 2-3 కేసులు నమోదైన పిదప వారిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేసి సారాయి నిర్మూలనకి చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో పోలీస్ స్టేషన్ ముందు క్యూఆర్ కోడ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు అధికారులు. పోలీసుల పనితీరు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు క్యూఆర్ కోడ్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. పిఎస్లో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నచ్చిన భాషను ఎంచుకొని తమ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత అభిప్రాయాన్ని తెలిపే విధంగా ర్యాంకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజల ఫీడ్బ్యాక్ను బట్టి పోలీసులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు ఉన్నతాధికారులు. క్యూఆర్ కోడ్ను ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. పౌరులు ఎవరైనా కూడా దాన్ని స్కాన్ చేసి దాంట్లో మీరు పిటిషన్ సంబంధించి కానీ, లేకుంటే ఎఫ్ఐఆర్కి సంబంధించి కానీ, పాస్పోర్ట్కి సంబంధించి వెరిఫికేషన్కి సంబంధించి కానీ, ఈ చాలన్స్ కానీ, లేకుంటే ఇంకా వేరే సర్వీసెస్ ఏవైతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి
కోరుకుంటున్నారో అవన్నింటికి సంబంధించిన సమాచారం మీరు దాంట్లో తెలుసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే స్టార్టింగ్లో మీరు ఆ క్యూఆర్ కోడ్ను మీరు స్కాన్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు లాంగ్వేజ్ వస్తుంది. ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలా, ఇంగ్లీషా తెలుగా ఏందనేది. ఆ తర్వాత మీ పేరు డీటెయిల్స్ అడుగుతారు, సెల్ నెంబర్ అడుగుతారు. ఆ సెల్ నెంబర్ అడిగిన తర్వాత అప్పుడు ఆ కింద ఇప్పుడు నేను చెప్పిన ఈ హెడ్ సేవ్ అయితే ఉంటుంది దానికి సంబంధించి మీరు దేని గురించి అయితే అడుగుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారో దాని గురించి మీరు దాంట్లో డీటెయిల్గా తెలుసుకోవచ్చు. మా దగ్గరికి రాకుండా కూడా మీరు దాంట్లో ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగి తెలుసుకునే దానికన్నా మీరు ఆన్లైన్లోనే డైరెక్ట్ ఆ క్యూఆర్ కోడ్తోనే మీరు తెలుసుకోవచ్చు. ఇది అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ క్యూఆర్ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశంతో ఒక సాంకేతికమైన రంగాన్ని ఉపయోగించుకొని ప్రజల వద్దకు పోలీసులు తీసుకెళ్లడం చాలా హర్షించదగ్గ విషయం. అలాగే ఈ క్యూఆర్ కోడ్ని ఎలా ఉపయోగించుకోవాలని ఎస్ఐ సిఐ స్థాయి వ్యక్తులు ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్టయితే దాని యొక్క విలువ ప్రజల వద్దకు తెలిసే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ప్రతి చోట అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినట్టయితే ఈ క్యూఆర్ కోడ్ యొక్క విశిష్టత ప్రజలకు తెలిపే వ్యక్తులు అవుతారు. ఫ్రెండ్లీ పోలీస్గా మీరు ఏదైతే వివరిస్తుందో దీన్ని ఫ్రెండ్లీ పోలీస్ కాకుండా ఫ్యామిలీ పోలీస్ అని పేరు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రామదాసు విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి నూతన వస్త్రాలు సమర్పించారు. చిత్రకూట మండపంలో ఉత్సవమూర్తులు భక్తులకు దర్శనమిచ్చారు. రామనామ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు సంగీత విద్వాంసులు కళాకారుల సమక్షంలో కీర్తనల ఆలాపన కొనసాగనుంది. తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో ఒకటి చెరువుగట్టు ఆలయం. పరశురాముడు ప్రాయశ్చితం కోసం 108 శివలింగాలను ప్రతిష్ఠించగా అందులో ఆఖరి లింగం చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి. ఇప్పుడు రామలింగేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను జరపడానికి కొనసాగుతున్న చెరువుగట్టు బ్రహ్మోత్సవాలపై ఏర్పాట్లపై ప్రత్యేక ఫోకస్. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 2 నుంచి 9 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 4వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారి కళ్యాణం, 6వ తేదీన ఉదయం 4 గంటలకు అగ్నిగుండాల కార్యక్రమం, 7న ఉదయం 6 గంటల 30 నిమిషాలకు దీపోత్సవం, అశ్వవాహన సేవ, 8వ తేదీ రాత్రి 7 గంటలకు మహాపూర్ణాహుతి పుష్పోత్సవం, ఏకాంత సేవలు, ఇక 9వ తేదీ గ్రామోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. దీక్షాధారణలు మొదలైనటువంటి కార్యక్రమాలతో ప్రారంభమై తెల్లవారితే 5వ తేదీ ఆ రోజు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం షోడశ శిలా స్తంభ నిర్మిత కళ్యాణ మండపంలో విశేషంగా జరుగుతుంది.
మరుసటి రోజు శేషవాహనం పైన సేవ, 3వ రోజు ఆ యొక్క పర్వత వాహనం పైన సేవ, అదే రోజు అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుంది. 4వ రోజు అశ్వవాహనం పైన సేవ, ఆ రోజు దోపోత్సవ కార్యక్రమం ఉంటుంది. సాయంకాలము ఏకాంతపు సేవలు మొదలైనటువంటివన్నీ కూడా ఉంటాయి. తదుపరి 5వ రోజు గజవాహనం పైన చెరువుగట్టు, ఎల్లారెడ్డిగూడెము 2 గ్రామములలో విశేషంగా ఊరేగింపు స్వామివారి జరుగుతుంది. బ్రహ్మోత్సవాలకు లక్షల్లో జనాలు వచ్చే అవకాశం ఉన్నందున వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పంచాయతీరాజ్ తరపున 500 మంది ఎంపీడీఓలు, ఎంపీఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, శానిటేషన్ సిబ్బంది 3 షిఫ్టులుగా 24 గంటలు విధులు నిర్వహించనున్నారు. త్రాగునీరు, శానిటేషన్ సమస్య లేకుండా ఏర్పాట్లను చేశారు. మరుగుదొడ్ల సౌకర్యం, వసతి, చలువ పందిళ్లను కూడా ఏర్పాటు చేశారు. శానిటరీ పారిశుద్ధ్య పనుల్లో భాగంగా 10 జోన్స్ లాగా విభజించి ప్రతి జోన్కి పారిశుద్ధ్య కార్మికులను వాళ్ళని పర్యవేక్షించే విధంగా ఆఫీసర్లను నియమించడం జరిగింది. 8 డ్రింకింగ్ వాటర్ కేంద్రాలను ఏర్పాటు చేశాము. త్రాగునీటి వసతి ఏర్పాటు భక్తులకు అందుబాటులో ఉంచాము. అక్కడ కూడా 24/7 త్రాగునీరు అందించే విధంగా చేశాము. బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు శాఖ తరపున ఈ బ్రహ్మోత్సవాలకు 6 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 90 మంది ఎస్ఐలు, 112 మంది ఏఎస్ఐలు, 377 పోలీస్ కానిస్టేబుల్స్, 190 మంది హోంగార్డ్స్, 170 ఉమెన్ పోలీసులు 3 షిఫ్టులుగా నిరంతరం విధులు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలలో దొంగతనాలు, దోపిడీలు జరగకుండా 100 సీసీ కెమెరాలతో నిరంతరంగా పర్యవేక్షించనున్నారు. అన్ని విధాలుగా పార్కింగ్ ప్లేస్ని ఐడెంటిఫై చేసుకొని వాటిని టెంపుల్ ఈవో ఆధ్వర్యంలో, ఎండోమెంట్ ఆధ్వర్యంలో క్లీనింగ్ అండ్ లైటింగ్స్ అన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇటు ఎంటైర్ బందోబస్తులో సుమారు 100 కెమెరాలు ఫిక్స్ చేసుకొని ఉంచినాము. అదేవిధంగా ఇంకా అడిషనల్గా ఇంకొక 50 కెమెరాలను కూడా మనం ఇన్స్టాల్ చేసుకొని అన్టువర్డ్ ఇన్సిడెంట్స్, దొంగతనాలు కానీ, చైన్ స్నాచింగ్స్ కానీ, ఇంకా ఏదైనా యూటీజింగ్ కానీ, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాటిని అరికట్టడంలో భాగంగా మనం సీసీ కెమెరాలను ఉపయోగించుకొని, అదేవిధంగా సి టీంలను కూడా, క్రైమ్ టీంలను కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళని అనుగుణంగా స్పెషల్ ఫోర్స్ను పెట్టుకొని మనం బందోబస్తు నిర్వహించుకోవడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలలో భక్తుల సౌకర్యార్థం గుట్టపైన, గుట్ట కింద ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డాక్టర్లను, నర్సులను ఏర్పాటు చేసి అత్యవసర సమయాల్లో భక్తులకు చికిత్స చేసే విధంగా 30 మంది మెడికల్ సిబ్బంది పనిచేయనున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో గుట్టపైన 108 అంబులెన్స్ ను అగ్నిమాపక శాఖ తరపున ఫైర్ సేఫ్టీ అంబులెన్స్ ని అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకున్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు పార్కింగ్ సౌకర్యం కోసం ఎల్లారెడ్డిగూడెం, చెరువుగట్టు, కామినేని, ఏపీ లింగోటం రోడ్లలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. వాహనాలు నిలుపుకునే విధంగా లైటింగ్, త్రాగునీరు అందుబాటులో ఉంచారు. దేవస్థానం పైకి వెళ్లడానికి భక్తులకు ప్రత్యేక ఆటోలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించనున్నారు. దేవస్థానానికి వచ్చే భక్తులకు ఆర్టీసీ తరపున నల్గొండ, భువనగిరి, హైదరాబాద్, సూర్యాపేట డిపోల నుంచి స్పెషల్ బస్సులను నడుపుతూ తాత్కాలిక ఆర్టీసీ డిపోను కూడా దేవస్థాన పరిసరాలలో ఏర్పాటు చేశారు. ఈసారి బ్రహ్మోత్సవాలలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పసిపిల్లల తల్లులకు ఫీడింగ్ చేసుకునే విధంగా నిర్ణయించిన స్థలాలలో ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. కళ్యాణం సమయంలో లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి దేవస్థానం పరిసరాలలో భక్తులకు హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి అక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. కలెక్టర్ అధ్యక్షతన మరియు స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ గారు వివిధ శాఖలు, జిల్లా స్థాయి వివిధ శాఖల సంబంధించిన అధికారులు పాల్గొనడం జరిగింది. వారు చేపట్టాల్సిన జాతర సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ వారు కానీ, గ్రామ పంచాయతీ వారు కానీ, ఎలక్ట్రిసిటీ వారు కానీ, పోలీసు వారు కానీ, ఇంకా వివిధ శాఖల చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని శాఖల వారు నిర్వహించాల్సిన విధుల గురించి కూడా మినిట్స్ తయారు చేసి అన్ని శాఖలు పంపించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా పోలీసు వారు ప్రతిరోజు వచ్చి వారు పార్కింగ్కి సంబంధించిన ఏర్పాటు కూడా పరిశీలన చేయడం జరుగుతుంది డిఎస్పీ గారి ఆధ్వర్యంలో. ప్రస్తుతానికి గతంలో జరిగినటువంటి పొరపాటు మళ్ళా పునరావృతం కాకుండా పకడ్బందీగా క్యూ లైన్ కానీ,
దర్శనాలకు కానీ మరియు భక్తులు తలంబ్రాలు తీసుకొచ్చే సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ డివోటీస్ని మొబిలైజ్ కాకుండా సాపిగా సాగేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఇక కళ్యాణంలో స్వామి అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పించడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి వారి కోసం ఒడిబియ్యం ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేశారు. చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు అగ్నిగుండాల రోజున రాష్ట్రంలోని అన్ని ప్రదేశాల నుంచి అధిక సంఖ్యలో శివసత్తులు వస్తారు కాబట్టి వారికి ప్రత్యేకమైన క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. గిరిజనుల అతిపెద్ద పండుగ నాగోబా జాతరలో మిశ్రం వంశీయులకు ఆతిథ్యం ప్రత్యేకతను చాటుతోంది. నాగోబాకు మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన పలు రాష్ట్రాల్లోని మిశ్రం వంశీయులకు భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు ఆదిలాబాద్ పేరూరు సోదరులు. నాగోబా దర్శనానికి తరలివస్తున్న సోదరులకు ఆత్మీయ ఆతిథ్యం ఏర్పాటు చేయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగోబా ఉత్సవాల్లో ఆతిథ్యం వివరాలేంటో తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాతర వైభవంగా జరుగుతోంది. నాగోబా ఆలయంలో నిత్య పూజలతో పాటు ఆచార వ్యవహారాలు సాంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు చేస్తున్నారు మెస్రం వంశస్థులు. పెర్సపెన్, బాన్, బేటింగ్ మడ్ల గజ్లీ, బేతాళ్, బుడందేవు పూజలు ఘనంగా జరుపుతున్నారు. నాగోబాను దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల్లోని మెస్రం వంశీయులతో పాటు గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చి నాగోబాకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. 7 పడగల ఆదిశేషు నాగోబాకు నైవేద్యంతో పాటు వెండి, బంగారం సమర్పించుకుంటున్నారు. మెస్రం వంశీయులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నాగోబా జాతర వేడుకల్లో ఆతిథ్య ఘట్టం ప్రాధాన్యతను సంతరించుకుంది. హస్తినమడుగు గోదావరి నది నుంచి జలాలను సేకరించి 3 రోజుల ముందు కేస్లాపూర్కు చేరుకున్నారు. కేస్లాపూర్లోని నాగోబా ఆలయ సమీపంలో మర్రి చెట్టు కింద 4 రోజుల పాటు సేద తీరారు. 4 రోజుల పాటు మెస్రం వంశీయులు సామూహిక భోజనాలు చేశారు. అనంతరం జాతర ప్రారంభం నుంచి అనాదిగా వస్తున్న ఆదివాసీ ఆచారాల ప్రకారం ఎంతో నిష్ఠతో నాగోబాకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఊరు నుంచి కలిసి వాళ్ళతోటి అక్కడి నుంచి దూరం నుంచి వస్తారు కదా, వాళ్ళతోటి కలిసి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పూజ రోజునే ఇక్కడికి వచ్చి మళ్ళా రోజు ఇదే అన్నం గట్కనే రుద్దుకుంటాం. మేము అన్నం చుక్క వండుకుంటాం కానీ సాయంత్రం అన్నము, ఇప్పుడేమో గట్క అంటే చిట్టతోటి కొలిసి నీకెంత కావాలా, కసలంలో ఎంతమంది ఉన్నారు అంత గట్క పొడి ఇస్తారు వాళ్ళు, జమ చేసి తెచ్చి ఇక్కడ ఒక తాటినే వంట చేస్తాం. మాది సిపాయి సర్దార్ పటేల్ అని ఉంటుంది మా కిత్త పేరు. ఇక్కడ మా వంశస్థులే ఇక్కడ వంట చేస్తారు, వాళ్ళ వంశస్థులు అక్కడ వంట చేస్తారు. వాళ్ళ కాళ్ళకు ఉంటుంది కిత్తలు అన్నట్టు. ఆచారం ప్రకారం మిశ్రం వంశీయుల సోదరులకు పేరూరు సోదరులు ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. ఆలయం వెనుక భాగంలో గోవాడను ఏర్పాటు చేసి ప్రత్యేక వంటకాలను తయారు చేసి భోజనం చేశారు. 22 వంట పొయ్యిలను ఏర్పాటు చేసి గ్రూపులుగా విభజించి ప్రత్యేక వంటకాలు తయారు చేశారు. జొన్న, పెసరపప్పు, బెల్లం, నవధాన్యాలతో 5 రోజుల పాటు ప్రత్యేక వంటకాలు తయారు చేయటం గోవాడ ప్రత్యేకతగా నిలుస్తుంది. 7 ఏళ్ల పాటుగా ఉన్న ఈ ఆతిథ్య ఆచారాన్ని మిశ్రం వంశీయులు ఆచారబద్ధంగా కొనసాగిస్తున్నారు. కేస్లాపూరు మా మిశ్రం వంశీయులు 22 కిత్తలు ఉంటారు సార్. అయితే అందరూ కలిసి 22 కిత్తలంటే 22 పొయ్యిలు పెడతారు. అందులో అందరూ ఒకే ప్లేస్లో వంట చేస్తారు సార్. మళ్ళీ ఇక ఫస్ట్ దేవుడికి సమర్పించిన తర్వాత అందరూ పంచుకుంటారు సార్. మేము అందరూ కలిసి గోవాడలో ఉంటారు. కిత్తలు ఉంటాయి కదా సార్, అందరూ ఇక పాటల కిత్త వాళ్ళు, కట్టడ కిత్త వాళ్ళు ఇట్లా వేరు ప్లేస్లో ఉంటారు సార్. అంటే కిత్తలు ఉంటారు కదా సార్, అయితే పాటల కిత్త వాళ్ళు ఎంతమంది ఎన్ని ఊర్ల నుంచి వస్తున్నారు వాళ్ళు ఒకే ప్లేస్లో చేస్తారు సార్. కట్టడ కిత్త వాళ్ళు వేరే ఊరు నుంచి ఉంటారు కదా సార్, వాళ్ళకి వేరే పొయ్యి ఉంటుంది, వాళ్ళు వేరే ప్లేస్లో చేసుకుంటారు. తర్వాత అందరు పంచుకుంటారు సార్. అందరు కలిసి వస్తారు కానీ 24 కితలు ఉంటాయి. అయితే అందరూ ఎన్ని కితలు ఉన్నారు అన్ని కితల్లో అందరు కలిసి ఒకటే జాగాలు ఇక్కడ చేస్తారు. ఇక్కడ దొడ్డి అంటారు కదా మా ఇక్కడ ఉండేది, అందరు కలిసి ఒకటే జాగా చేసి వంట చేసి అక్కడ తీసుకుపోయి బండ్ల దగ్గర తింటారు. అది ఫస్ట్ నుంచి వచ్చింది, పూర్వకాలం నుంచి ఒక జాగా తినాలి.
ఇక అప్పుడు ఎక్కడైనా ఉండని మా ఎక్కడ ఉంటే కూడా మా మిశ్రమ వంశం ఒక జాగాలో అవుతారు ఇక్కడ వచ్చి. ఆదివాసీల సంస్కృతిని భావితరాలకు అందించేందుకు ఆత్మీయ ఆప్యాయత ఆతిథ్య పర్వం నిర్వహిస్తున్నామన్నారు. మిశ్రం వంశీయుల సహపంక్తి భోజనాలు కొసమెరుపుగా నిలుస్తున్నాయి. వాగుపై బ్రిడ్జి కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నారు అక్కడి జనం. గత ప్రభుత్వ హయాంలో బ్రిడ్జి పనులు మొదలైనా అధికారులు అంచనాలు పెంచడంతో నిర్మాణం ఆగిపోయింది. అప్పటి నుంచి ఆ బ్రిడ్జిని పట్టించుకునే వాళ్లే లేరు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో అర్ధాంతరంగా ఆగిపోయిన పసుపు వాగు బ్రిడ్జి పరిస్థితి ఇది. నిజామాబాద్ జిల్లా బోధన్ కోటగిరి మండలాలను కలిపే పసుపు వాగుపై వంతెన పనులు ఆగిపోయాయి. పిల్లర్ల దశలోనే నిర్మాణం నిలిచిపోయింది. వచ్చే వానాకాలం నాటికి నిర్మాణం పూర్తయితేనే ఆయా మండలాల్లోని గ్రామాల మధ్య రాకపోకలు కొనసాగుతాయి. బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా వేసిన దారి వరద పెరిగితే మునిగిపోతుంది. రాకపోకలకు బ్రేక్ పడుతుంది. రోడ్డు మునిగితే కోటగిరి మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు అటువైపున్న పెంటకూర్దు, ఇటువైపు రుద్రూరు మీదుగా బోధన్ వెళ్లాలంటే సగటున 8 నుంచి 12 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాలి. బోధన్ నుండి రైకూర్కు ఏదైతే ఈ రోడ్డు నిర్మిస్తున్నారో ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఈ బ్రిడ్జ్ ఇక్కడ రిపేర్ చేయడం జరిగింది. బ్రిడ్జికి సంబంధించి ఫైనల్ బిల్ ఏదో ఆగిపోయిందంట. దాని ద్వారా ఈ మరమ్మతులు కూడా మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. సో ఎండాకాలం దగ్గరకు వస్తుంది. ఎండాకాలం లోపు ఈ బ్రిడ్జి పూర్తయితే మాకు కొంచెం బోధన రావడానికి దగ్గరగా ఉంటుంది. లేని ఎడల వర్షాకాలం వచ్చేలోపు మళ్ళీ బ్రిడ్జి పూర్తి కాకపోతే మళ్ళీ వాగు పొంగి పొరలవడం వల్ల ఈ మరమ్మతులు జరగకపోతే ఇక్కడే ఆపేస్తారు. మాకు కూడా మళ్ళీ అక్కడ నుంచి రుద్రూరు మీద నుంచి మళ్ళీ బోధనకి రావాలంటే మాకు దాదాపు 15 కిలోమీటర్ల దూరం అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు తొందరగా పూర్తి కావడం వల్ల మాకు బోధనకి రావడానికి చాలా సులువుగా ఉంటుంది. కోటగిరి, ఎత్తొండ, రాయ్కూర్ క్యాంప్ పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు విద్య, వైద్యం, ఇతర అవసరాలకు బోధన వస్తుంటారు. ఎక్కువ మంది ప్రయాణించే కోటగిరి, రుద్రూర్ మీదుగా బోధనకి రావడానికి 17 కిలోమీటర్లుంటుంది. ఎత్తొండ పరిసర ప్రజలు పెంటకూర్దు మీదుగా 15 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. అయితే బోధన్లోని బైపాస్ రోడ్డు నుండి రాయ్కూర్కు 4 కిలోమీటర్ల రహదారి ఉంది. ఈ దారి మీదుగా రాయ్కూర్ వెళ్తే కోటగిరి పరిసర గ్రామాలకు వెళ్లేందుకు గ్రామ దూరాన్ని బట్టి 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ బ్రిడ్జ్ వర్షాకాలంలో స్టార్ట్ చేసి ఎంత ఇబ్బంది అయినా కానీ పుట్టింగ్ చేసినారు, ఒక లెవెల్ తీసుకొచ్చిండ్రు. వర్షాకాలం అయిపోయిన తర్వాత పని పెండింగ్ పెట్టిండ్రు. ఇది మళ్ళీ వర్షాకాలం వచ్చేలోపు అనేది బాగు చేయించుకుంటే అందరికీ సుఖంగా ప్రయాణం మంచిగా జరుగుతుందని అనుకుంటున్నాను. డిస్టెన్స్ ఇది ఇట్లా రావడం వల్ల 4 కిలోమీటర్ తిరిగి రావడం 12 కిలోమీటర్ అవుతుంది నా ఒక రైతుకే. ఈ చుట్టుపక్కల వాటి ఏదైతే మండలం టు మండలం లింక్ రోడ్ అన్నారో ఆ లింక్ రోడ్ కనుక ఇది ఒక్కటి కనుక వర్క్ అయిపోతే వాళ్ళు 20 కిలోమీటర్ పోయి ఒక 10-12 కిలోమీటర్ 50% తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇట్లా బైపాస్ ఈ రోడ్స్ అనేటువంటి మంచిగా ఉన్నట్టయితే ఇక్కడ సుమారు ఒక 10-15 కిలోమీటర్లు దూరం తగ్గేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ ఎత్తొండ, ఈ కోటగిరి, పోతంగల్, తర్వాత ఇటు నుంచి మహారాష్ట్ర పోయడానికి మద్నూరు పోవడానికి కూడా చాలా సౌకర్యవంతంగా ఉంది. అటు పోతంగల్ నుంచి అటు పెద్ద రోడ్ అయింది. కానీ ఇక్కడ ఉండేటువంటి బోధన నుంచి వచ్చేటువంటి ఏదైతే ఉన్నదో ఇక్కడ ఇది నాగన్పల్లి బోధన అవుట్కట్స్ నుంచి ఈ కోటగిరి పోవడానికి తర్వాత ఎత్తొండ పోవడానికి ఏదైతే ఉన్నదో అది ఈ రోడ్డుకి ఇంకా బాగా చేసినట్టయితే బాగుంటుంది. ఎప్పుడో నిర్మించాల్సినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో ఇన్ని రోజులు పెండింగ్ ఉండడం వల్ల ఈ బోధన వాసులకే కాకుండా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. వానాకాలంలో పసుపు వాగు రాకపోకలకు అడ్డంకిగా మారింది. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని ఈ వాగుపై వంతెన నిర్మాణానికి 3 కోట్లు మంజూరు చేసింది అప్పటి ప్రభుత్వం. 2023 సెప్టెంబర్లో పనులు మొదలై పిల్లర్ల వరకు పూర్తయింది. మిగతా పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే వచ్చే వానాకాలం వరకు కూడా పనులు పూర్తయ్యేలా లేవు. ఈ వేసవిలో పూర్తయితే వ్యవసాయం అవసరాలకు వచ్చే ఖరీఫ్లో బాగా ఉపయోగపడుతుందని రైతులు అంటున్నారు. నిర్మాణ సమయంలో పునాదుల్లో తలెత్తిన సమస్యతో 1.5 కోటి వరకు వ్యయం పెరిగిందని, ఈ నిధులు అదనంగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అధికారులు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కమిషన్ల కోసమే అధికారులు అంచనాలు పెంచారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ బోధన నుండి రాయ్కూర్ పోయే రోడ్డు బ్రిడ్జ్ కంప్లీట్ అవుతలేదు. ఇంకా ఇక్కడ నుంచి వర్షాలు పడితే మాత్రం రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది. అటు నుంచి తిరగాలంటే ఇబ్బంది అవుతుంది. పొలాలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి చాలా దగ్గర వస్తే అక్కడ నుంచి 10-15 కిలోమీటర్ దూరం వస్తుంది. ఇప్పుడు సంవత్సరం నుంచి వర్క్ ఆగిపోయింది. అది కంప్లీట్ చేస్తలేరు, ఎవరు వచ్చి పట్టించుకుంటలేరు. బోధన్ వాసులకు రాయకూరు, కోటగిరి, సులోమన్ ఫారము, పొత్తంగల్లు,
అటు నుంచి మహారాష్ట్ర వెళ్ళే వాళ్ళకు ఇక్కడ నుంచి చాలా బైపాస్ నుంచి పోతే చాలా దగ్గర మధ్యలో పసుపు వాగు వస్తుంది. ఆ పసుపు వాగుకు కట్టవలసినటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో చాలా కాలంగా పెండింగ్ పెట్టారు. దాన్ని నిర్మించేటటువంటి సమయం కూడా పూర్తి అయిపోయింది. మరి నిర్మాణ వ్యయం ఎక్కువైందో ఏమో తెలియదు. ఆ నిర్మాణ వ్యయం ఎక్కువైనా కానీ మన ప్రజాప్రతినిధులు జోక్యం కలిగించుకొని దాన్ని కనుక పూర్తి చేసినైతే ప్రజలకు చాలా అందుబాటులో ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పసుపు వాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తే పలు గ్రామాల రైతులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, కూలీలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి తెలంగాణ అప్డేట్స్.